మించి పెద్దగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు కాలేదు కాబట్టి మరి విన్నర్ ఎట్లా ఉండబోతుంది, ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. సో ఈ నేపథ్యంలో కొన్ని రిగ్గింగ్ జరిగింది కొన్ని ప్రాంతాల్లో అని చెప్పి ప్రతిపక్ష నాయకులు వాగ్వాదానికి దిగిన పరిస్థితి, కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇరుపక్షాలు కంప్లైంట్లు ఇవ్వడం, ప్రతిపక్ష నాయకుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి, కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమంది మీద అధికార పార్టీ నాయకుల మీద ఏదైతే ప్రోటోకాల్ విరుద్ధంగా వాళ్ళు పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి. ఇప్పుడు దాకా చూసిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు కాంగ్రెస్కే ఎక్కువ శాతం మొగ్గు చూపిన పరిస్థితి. వచ్చిన పోలింగ్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన రిజల్ట్లు కూడా నిన్న అనూహ్యంగా కేకే సర్వేస్ బీఆర్ఎస్కి గెలిచే ఛాన్స్ ఉందంటే కూడా 49.5% ఎంతో వాళ్ళు క్వైట్ చేయడం జరిగింది. దాదాపు కాంగ్రెస్కి వచ్చి 41 ఎంతో వాళ్ళు పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 8% మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనేది కేకే సర్వే ఇస్తున్న రిపోర్ట్. మరి ఈ నేపథ్యంలో మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక రకంగా ఉన్నాయి. కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ప్రజల్లో కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది దీనికి సంబంధించి. అంటే కాంగ్రెస్ గెలుస్తుందా లేదా, ఎందుకంటే ఇది ఒక సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి. దాదాపు 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది, మాగంటి గోపినాథ్ గారు. మరి ఆ సిట్టింగ్ స్థానంలో మరి కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంటుందా, మళ్ళీ బీఆర్ఎస్కే పట్టం కట్టే పరిస్థితి ఉంటుందా? కేకే సర్వేస్ ఏదైతే చెప్తా ఉందో 8%తో బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు ఈవినింగ్ కల్లా ఒక నిర్ణయం వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ ఎవరు ఎమ్మెల్యే అనేది ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. దాదాపు ఇంకా 48 గంటల లోపే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇవి యావత్ తెలంగాణ నాయకులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు ఎదురు చూస్తున్న ఎన్నిక. ఎందుకంటే దీని తర్వాత దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు. ఎందుకంటే దీని ప్రభావం ఎక్కువ పర్సెంటేజ్ వాటి మీద ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, లేదంటే ఉప ఎన్నికలకు సంబంధించి దాదాపు